దాటుచుండు సకల విధములను. పరుని పోలి నిలుచున్నాడు పరికించి చూడా. పరుని పోలి నిలుచున్నాడు పరికించి చూడా. నతడు పరుడువాడు రాక్షకుండు ప్రాణ స్నేహితుడు. నతడు పరుడువాడు రాక్షకుండు ప్రాణ స్నేహితుడు. నిలచి సదయుడగుచు దాటుచుండు సకల విధములను. ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని. ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని. నత దయచే పిలచుతున్నాడు ఇప్పుడు మేముల. తిరుగు ఎప్పుడు చెప్పినా నీకుంది. దయచే పిలచుతున్నాడు ఇప్పుడు మేములను. హృదయమనెడు తలుపును యేసునాథుండు. హృదయమనెడు తలుపును యేసునాథుండు. నిలచి సదయుడగుతూ దాటుచుండు సకల విధములను. నిలచి సదయుడగుతూ దాటుచుండు సకల విధముల. ప్రభుని యేసుక్రీస్తు గురించి కొన్ని మాటలు మీకు ముద్రించున్నాము, జాతీయనాలని ప్రభుపేట మనం చేస్తున్నాము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన విశ్వాసం ప్రతివాడు నశింపగా నిత్యం పొందినట్లు ఆయన అనుగ్రహించను. ప్రయాసపడి భారం మోసుకున్న సమర్థమైన వాళ్ళ నా ఎదుగు రండి, నేను మీ విశ్రాంతి కలుగజేసుకుని ప్రభుని యేసుక్రీస్తువారు కలిగిస్తున్నారు. మనలోకి వేరుగాను ప్రభుని యేసుక్రీస్తువారే మార్గము సత్యము జీవమై ఉన్నారు. వీరారా, మనమందరం ఈ లోకంలో మంచివారు ఎవరు లేరు. దేవుడు ఒక్కడే మంచివాడు. మన యొక్క ఆధిపత్యుల ఆదామముల అతిక్రమం ద్వారా ఈ లోకంలో ప్రవేశించిన జనం పాపము మరి కరం పాపం తీసివేయటకు గాను ప్రభుని యేసుక్రీస్తువారే ముందుగా వాగ్దానం చేస్తున్నాడు. ఆ యొక్క వాగ్దానం ప్రకారం పరలోకం నుండి ఈ లోకమునకు మానవునిగా ఏర్చించి మానవాళ్ళందరినీ ఎంతగానో ప్రేమించి నిన్ను నన్ను ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరినీ ప్రేమించి ఈ లోకానికి దేవుడైండు కూడా మన యొక్క శరీరం పెంచుకుని వచ్చి మన కోసం ఎన్నో శ్రమలు అవమానములు వేదనలు బాధలు పొంది మనల్ని రక్షించడానికి గాను మన కోసమై కలవలసిలో ప్రాణం అర్పించున్నారు. యజ్ఞమై తిరిగి సజీవుడై సాతాను మనం జయించి కనికుడిపాసిన ఆ యొక్క మహిమలో జీవిస్తున్నారు. ఆయనే ఆరాధన పాత్రుడు. వీలారా, ఈ లోకము శాశ్వత కాదు. ఆయా ప్రాంతాల్లో భూకంపాలు, వరదలు, యుద్ధాలు అనుకోకుండా అనేక యాక్సిడెంట్లు జరిగి ఎంతోమంది చనిపోతున్నారు. ఈ లోకం శాశ్వతం కాదు కనుక పరలోకమే దేవుడే నిరంతరములు దేవుడు కనుక ప్రభుని నమ్ముకొని ప్రభు మార్గంలో సత్యంలో జీవించాలని, ప్రభు యొక్క రాక కొరకు ఆశపడాలని, ఆ యొక్క నిత్యమైన రాజ్యం మీరు కూడా చేరాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. ప్రభు వారే తప్పక మీ హృదయంతో మాట్లాడి రక్షించునుగాక. ఎత్తబడిన వాక్యము మీరే ఫలింపజేయవలసిగా కోరుతున్నాం తండ్రి. రామాసులతో మీరు మాట్లాడిన మరి వర్షం లేక ఎంతో బాగుపడుతున్నారు. ఈ చిత్తమైతే వర్షం సమృద్ధిగా కురిపించి పంట కూడా బాగా పంటకు సహాయం చేయవలసిగా కోరుతున్నాం తండ్రి. బాలబాలికలు, యవనస్తులు, నడి వయసు వారు వారి హృదయంతో మీరు మాట్లాడి రక్షించవలసిగా కోరుతున్నాం తండ్రి. మీ యొక్క ప్రేమ అపారమైనది. నశించిన మమ్మల్ని వెలకరించడానికి గాను ఈ లోకానికి మనిషి కుమారుడుగా వచ్చి ప్రాణం అర్పణ తిరిగి జయించడానికి చేస్తున్నాను. వీరితో మీరు మాట్లాడి రక్షించి వాడిని కూడా మీ యొక్క రాడు కొరకు ఆశపడవలసిగా కోరుతూ ఈ విన్నపంలో యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి. ఆమేన్.